నా ఫోన్లో చాలా వీడియోస్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి షూట్ చేస్తాను, కానీ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలా అని అలానే ఉండిపోతానన్నమాట. సో ఇప్పటి నుంచి అలా కాదు, డైలీ వీడియోస్ పెట్టాలి అని అయితే ఫిక్స్ అయ్యాను. ఏదో ఒక కంటెంట్ అయితే చేస్తానన్నమాట. ఈరోజు వచ్చేసి ఇవి మిల్లెట్ దోశ అనమాట. దీంట్లో సజ్జలు, రాగిపిండి, మినప్పప్పు, అలానే కొన్ని జొన్నలు కూడా వేసి మిక్సీ వేసుకోవాలి. మనం నార్మల్ దోశ ఎలా వేస్తామో బియ్యం స్కిప్ చేసేసి ఇవి మిల్లెట్స్ అయితే వేసుకోవాలి. ఈ మిల్లెట్ దోశలు ఏంటంటే 2 డేస్ వరకే ఉంటుంది అనమాట పిండి. థర్డ్ డేకి ఉండదు, సెకండ్ డేకే పులుపు వచ్చేసిద్ది అనమాట దోశ. సో అందుకోసం అనేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకే వేసుకోవాలి. సెకండ్ దోశ వచ్చేసి నేను కొంచెం ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండి అలానే కొంచెం గోధుమ పిండి కలిపి వేసాను. ఆ మిల్లెట్ దోశల కంటే కూడా ఇవే చాలా బాగున్నాయి అనమాట. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, కొంచెం ఆనియన్ అలానే జీలకర్ర వేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దానిలోకి అల్లం చట్నీ అలానే కొంచెం కొబ్బరి చట్నీ కూడా వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, కలర్ కూడా చూసారు కదా చాలా బాగా వచ్చింది. గోల్డ్ కలర్లో వచ్చిందనమాట. ఏం వేయలేదు, అటుకులు కూడా ఇవేం వేయలేదు గోధుమ పిండిలో. వాటిలలోనైతే మిల్లెట్ దోశలలోనైతే కొంచెం అటుకులు కూడా వేసాను. టేస్ట్ బాగుంది. అలానే కొంచెం అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ మాత్రం పోసుకోవాలి, అల్లం చట్నీ మాత్రం వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.